మూడు రావాలి, 2 ఎకరాలు కావాలి. పేరు హరికృష్ణ, ఒంటిమిట్ట మండలం, కడప జిల్లా, కొండ్రాసుపల్లి, అర్జునవాడ. ఒకరోజు నాకు కళ్ళలో ఒక ముసలాయన రూపంలో ఒక ఊరు వచ్చి తెలియదు నాకు వచ్చి అడవిలోకి పెంచుకున్నాడు. మామూలుగా నువ్వు రా నాతో పాటు పని ఉన్నది అని పెంచుకోసారు. పెంచుకోసిన తర్వాత ఈయనను నేను పోయి స్నానం చేసి వస్తాను, ఇక్కడ కాలువ దగ్గర ఆపారు. ఆయన పోయాడు. చాలాసేపు పెంచిన రాళ్ళ పలకల. మళ్ళా కొంచెం తర్వాత వెనక నుంచి వాయిస్ వినిపించింది. చూస్తే విగ్రహాలు కనిపించింది. 3 విగ్రహాలు, నరసింహస్వామిది, లక్ష్మీదేవిది, ఆంజనేయ స్వామిది. మళ్ళా మా వాళ్ళతో చెప్తే నమ్మల. మళ్ళీ మా ఫ్రెండ్స్ చెప్తే ఊరందరూ చెప్పి మళ్ళీ కొంతమంది మా కుటుంబం వాళ్ళు వచ్చి మా ఊ అనేది మాతమ్మ పడుతుంది మా ఊరికి, ఆమెను కూడా పిలుచుకొస్తే అప్పుడు ఇద్దరం చూసాం. మళ్ళా ఇప్పుడు వద్దు, ఆ రోజు ముక్కోట ఏకాదశి, ఆ పొద్దు చూసాం. ఇప్పుడు వద్దు తీయద్దు, మళ్ళీ శనివారం తీద్దురు అని మళ్ళీ పోయినాం ఇంటికి. మళ్ళా ఇప్పుడు వచ్చి ఈరోజు తీసి ఆ 3 విగ్రహాలు గడపండి. కొండ్రాసుపల్లి మాది. నా పేరు చిన్నకదిరిగా. మా అన్న కొడుకు వచ్చేసి రోజు కళ్ళలో కనపడుతుంది నాకు దేవుడు. నేను మీ ఇంటి దేవుడు కదిరి నరసింహస్వామిని కాన, నేను అడవిలో ఉన్నారా అని చెప్పి పిలుచుకొచ్చి ఈ కళలో ఈ వంక దగ్గర నిలబెట్టి ఆ మడుగులోకి దిగి స్నానం చేసి వచ్చా అని చెప్పి మాయమైపోతే వెనక నేనున్నాను, నన్ను తీయండి అని చెప్తాడంట. అలా చెప్తా ఉంటే మా అన్న మా వదిన నమ్మక మళ్ళీ నాతో చెప్పాడు. నాతో చెప్తే చిన్నపిల్లకాయలు వాళ్ళందరూ వచ్చి ముక్కోటి ఏకాదశి రోజు వచ్చి చూసినాము. చూస్తే ఈ పుట్టలో ఉన్నాడు, ఏడ వరకు నన్ను తీసుకొచ్చాడు. ఇంక మళ్ళీ నుంచి మాయమవుతాడు, ఆ వంకలోకి దిగుతాడు మడుగులోకి అని చెప్పాడు. సరే, ఆ రోజు మాకు ఊర్లో బాగలేదు. సరే, శనివారం మాతం పట్టింది, అంతలోకి మాతం ఎండబడి పిలుచుకొచ్చినాము. మాతం పట్టాము. ఆ వండుకొని మా చిన్నమేమో ఆ వండుకొని ఈ రోజు వద్దునైనా మీరు బాలలో మీరు తెలీదు, మంచి రోజు చూసి బాబానాన్ని పిలుచుకొచ్చి ఆ రోజు మీరు కార్యక్రమం చేయి, ఊరందరిని పిలిచి అని చెప్పారండి. మళ్ళీ ఈరోజు మంచి రోజు అయ్యి పొద్దున అందరికీ ఊరందరికి గ్రామంలో అందరికీ చెప్పి పెద్ద మనుషులకు అందరికీ పెంచుకొని అందరం నిలబడుకొని కాజా పురుక్రం చేసి విగ్రహాలు బయటపడినాయి. పుట్ట ఉండింది సార్, 4 అడుగులు పుట్ట ఉండింది హైటు. ఆ పుట్టను తీసి మేము తవ్వినాం. అంతే సార్, విగ్రహాలు బయటపడినాయి. తవ్వుతా ఉంటే అందరం ఉన్నాం, మొత్తం గ్రామం అంతా వచ్చారు.